హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జంగారెడ్డిగూడెం దగ్గర గురువాయిగూడెంలో ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి గురించి మీకు చెప్పబోతున్నానండి. తన భక్తుడి కోరిక మేరకు స్వయంభువుగా మద్ది చెట్టు త్వరలో వెలిసిన దైవం అండి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి. మేము ఇక్కడికైతే వచ్చేసాం. ముందుగా మేము ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకుని స్వామివారిని దర్శించుకున్నాము. ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటంటే, త్రేతాయుగంలో రావణాసురుడు సైన్యంలో మధ్యాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన రాక్షసుడైన భక్తి ఎక్కువ ఉండేదండి ఆయనకి. రావణుడు యుద్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమని చూసి భక్త పార్వశ్యంతో ఎదురెళ్ళి ఈయన హనుమ అంటూ తనువు చాలించాడు. ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేశాడండి కలియుగంలో. అప్పుడు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నీతో ఉండేలాగా వరం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడంట ఆయన కోరిక మేరకే ఆంజనేయ స్వామి కలియుగంలో నువ్వు మద్ది చెట్టులాగా వెలిస్తే దాని చెట్టు త్వరలో నేను స్వయంభూగా ఒక రాతి రూపంలో వెలుస్తానని ఇచ్చాడంటండి వరము. అలాగే కలియుగంలో ఆయన ఇంచుమించు 11వ శతాబ్దంలో ఆయన వెలిసాడంటండి. కానీ ఈ గుడి చాలా పవర్ఫుల్ అండి. ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుందంట. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా